అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం. ఈరోజు మహాకవి మన కవి శ్రీశ్రీ గారి జయంతి. ఈ సందర్భంగా డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారి ఆధ్వర్యంలో నెల్లూరు డికేడబ్ల్యూ కాలేజీలో శ్రీశ్రీ గారి జయంతి సభ జరిగింది. ముఖ్య అతిథిగా భూమన్ గారు విచ్చేశారు. ఒక అద్భుతమైన ప్రసంగం, దాదాపుగా 40 నిమిషాలు వారి ప్రసంగం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గిరి గారు, లతీఫ్ కుట్టి గారు, డాక్టర్ గంగిశెట్టి శివకుమారు, రేకుమళ్ళ వెంకటప్పయ్య గారు, పెరుగు రామకృష్ణ గారు, రమాదేవి మేడం, ఇలా నగర ప్రముఖులందరూ, సాహితీవేత్తలందరూ పాల్గొన్నారు. ఈ సభ నిజానికి శ్రీశ్రీ గారి జయంతి కార్యక్రమంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఉపన్యాసాలే కారణం. ముఖ్యంగా భూమన్ గారిది, లతీఫ్ కుట్టి గారిది, డాక్టర్ కాళిదాస్ గారి ఉపన్యాసాలు మాత్రం ఒక అద్భుతమైన ప్రసంగాలు. మన పదిలంగా వినాల్సింది, దాచిపెట్టుకోవాల్సిన ప్రసంగాలు ఈరోజు మనం విన్నాము. థ్యాంక్ యూ అండి. నెల్లూరు ప్రైమ్ టీవీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ ఈతకోట సుబ్బారావు. అనేక గేయాలు రాశాడు. అనేక రీతుల ఛందస్సులోనూ గేయ రూపంలోనూ చాలా పుస్తకాలు చిన్నప్పుడే రాసినటువంటి వ్యక్తి. పెద్దవాడైన తర్వాత అతనికి అపూరి రామకృష్ణరావు గారి వ్యక్తులు పరిచయం కావడం, కొంపెల్ల జనార్దన్ రావు అనేటువంటి ఒక సన్నిహిత మిత్రులతో సన్నిహిత పరిచయం ఏర్పడడం, ఆ అపూరి రామకృష్ణరావుతో వైజాగ్ లైబ్రరీలో కమ్యూనిస్టు మేనిఫెస్టో అనేటువంటి చిన్న గ్రంథాన్ని చదివి ఆయన విపరీతమైనటువంటి ఇన్స్పిరేషన్ గురి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి ఆ మహా చిన్న పుస్తకంలో ఎన్ని మహత్తరమైన విషయాలు ఉన్నాయో అర్థం చేసుకొని అద్భుతమైనటువంటి మార్క్సిస్ట్ అవగాహన మహాప్రస్థానం అనేటువంటి ఒక పుస్తకాన్ని, మహాప్రస్థానం అనేటువంటి అద్భుతమైనటువంటి గేయాలు రాసినటువంటి వ్యక్తి మహాకవి శ్రీశ్రీ. మనం అనుకుంటాం ఊరికనే ఆయన సినిమాలో పాటలు రాసినట్టుగా మామూలు కవిగా సాదా సీదా వ్యక్తి కాదు. మీకు పరిచయమైనటువంటి గ్రంథాలన్నీ కూడా భారతమో, భాగవతమో, రామాయణమో అయి ఉంటాయి. వాటితో పాటు కొన్ని పద్యాలు తెలిసి ఉంటాయి. వాటికి మించి అవి చదివితే మనలో ఉద్రేకం, మనలో ఒక ఆవేశం, ఏదో చెయ్యాలనేటువంటి ఒక గురుకుల మీద పరుగులు ఎత్తించేటువంటి గుణం ఈయన కవితల్లో ఉండడం అనేది విశేషం. ఈ సమాజం మారాలని, ఈ సమాజంలో ఉండే అసమానతలన్నీ తొలగిపోవాలని, ఈ సమాజంలో ఉండేటువంటి అజ్ఞానం, మూఢభావాలు, మతభావాలు ఇవన్నీ నశించి జ్ఞానం ఒక్కటి తెలుసాలి. మనం చెప్పేటువంటి మాట, మన మాటల్లో ఎదుటి వ్యక్తికి సూటిగా అర్థం కావాలి, అర్థమయ్యే భాషలో రాయాలి, అర్థమయ్యే రీతిని మాత్రమే కవితలు అల్లాలి. కంకణ పెట్టుకున్నటువంటి వ్యక్తి మహాకవి శ్రీశ్రీ. మహాప్రస్థానమే కాకుండా శిబ్రారి అని, ఖడ్గ సృష్టి అని, దాంతోపాటుగా తన జీవిత చరిత్ర అనంతం అనేది రాసినటువంటి వ్యక్తి మహాకవి శ్రీశ్రీ. ఊరకు ఉండేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఏవైతే రాసినటువంటి ఆచరణలు పెట్టడానికి ప్రజలతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి. తన గేయాలన్నింటినీ మొత్తం ఆంధ్రదేశంలో, తెలంగాణలో అన్ని పల్లెలు తిరిగి జనాన్ని చైతన్యవంతం చేసినటువంటి పౌరవ సంఘంలో, విప్లవ రచయిత సంఘంలో, అభ్యుదయ రచయిత సంఘంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి మనమందరినీ కూడా మంచి మామల వైపు నడిపించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మహాకవి శ్రీశ్రీ. ఇవాళైతే చాలా మార్పులు వచ్చినాయి కనుక శ్రీశ్రీ అన్నా, శ్రీశ్రీ భావాలన్నా, లేదా జ్ఞానానికి సంబంధించిన విషయాలైనా గుడియాడ అపారన్నీ మార్చిపోవు. జ్ఞానం ఒక్కటి నిల్చున్నాం. ఇవాళ మన ముందు ఎట్లా ఉన్నది, ఇవాళ మనకులన్నీ నిల్చున్న జ్ఞానం ఒక్కటి చచ్చులు అనేటువంటి పరిస్థితుల్లో మనం బతుకున్నాం. మొన్నటి వరంగల్లో చాలా మంది అభ్యుదయ గౌరవులు కూడా ఒక చోట కలిసి తమ పాటలన్నీ వినిపించాలి, తమ గీతాలన్నీ వినిపించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ పైన ఒక మూట దాడి చేసి ఇంత గౌరవంగా వాళ్ళని గుర్తింపు చూసినాం. చాలా మారింది వాళ్ళ సమాజం. వాళ్ళ ఆడపిల్లలని ఇక్కడ ఉండేటువంటి తెలుగు విద్యార్థులే కాకుండా మిగిలిన వాళ్ళు అసలు గతం ఎట్లా ఉంది, గతంలో ఎవరెవరు ఏం చెప్పినారు, అసలు మహాభారతానికి యోగ్యత పత్రం అనేటువంటి పేరు చలం అనేటువంటి ఒక మహానటి, ఆ చలం అనేటువంటి వాడు ఎవరు స్త్రీల గురించి తప్పదు.
స్త్రీ స్వేచ్ఛ గురించి ఆరాటపడేవాడు. స్త్రీలు పురుషులతో ఏమాత్రము తక్కువ వాళ్ళు కాదని చెప్పి ఆయన ఉద్రేకంగా రచనలు చేసినవాడు. స్త్రీ స్వాతంత్రం గురించి కలలు కన్నవాడు. స్త్రీకి మెదడు ఉంది, హృదయం ఉంది, శరీరం ఉంది. అవి ఆయా రంగాలు అవి ఏం చేయాలో అవి చేయాలనేటువంటి జీవితాంతమైన కష్టపడేది. అట్లాంటి మహానుభావుడు ఈ మహాప్రస్థానానికి యోగ్యత చూడవలసిన ఎంత అద్భుతంగా ఉంటుంది తెలిసిన ఆ యోగ్యత పత్రం అనేది. అది చదివితే కొద్దిమంది ఏమనుకున్నారు, మహాప్రస్థానం చేయాలి, చదవాల్సినటువంటి అవసరం లేదు అన్నంత గొప్పగా ఆ యోగ్యత పత్రం ఉంది. ఎవరి మహాకవి శ్రీశ్రీ ఎవరి కోసం ఆరాటపడి ఏ ఉద్యమాల్లో పనిచేశాడు, ఏ ఉద్యమాల్లో ఎవరిని ఆయన ఉరికెత్తించడానికి ప్రయత్నం చేస్తాడనేది ఇవాళ పిల్లలు మీరందరూ కూడా తెలుసుకోవాలి. సమాజం ఇవాళ ఎట్లా ఉన్నది? మత కారణంగా, లింగ కారణంగా, కుల కారణంగా, ఆర్థిక వ్యత్యాసాల కారణంగా మనం అందరం కూడా ఇవాళ మానవ సంబంధాలని పునాది వెళ్ళిపోయే సమాజం బతుకుతున్నాం. ఎందుకు ఇట్లా అయిపోయింది సమాజం? సమాజంలో మనం అందరం ఒకటిగా ఉండవలసిన వాడు, మానవాడు బాపనవాడలో, బాపనవాడు బాలికవాడలో, ఒక స్థాయికి ఒక హిందువును పెళ్లి చేసుకోవలసినటువంటి వైనం ఉండవలసినటువంటి రోజుల్లో మనం ఇవాళ కులాంతర వివాహం చేసుకుంటే, మతాంతర వివాహం చేసుకుంటే చనిపోయేటువంటి పరిస్థితి భారతదేశంలో ఎందుకు ఉన్నదాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏమిటి మహానుభావులు చెప్పినటువంటి మాట? మహానుభావులు కలగలిగినటువంటి ఆ మరో ప్రపంచం ఇవాళ ఏమైంది? ఆయన అన్నాడు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకాడు, నల జాతి చరిత్ర సంస్థం పరమీడన ప్రాయణ. మనం చూడండి, ఇవాళ గాజాలో ఏం జరుగుతున్నది, ఇజ్రాయెల్లో పాలస్తీన్లో ఏం జరుగుతున్నది, ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేసి ఏం చేస్తున్నది, ప్రపంచంలో జరిగేటువంటి దారుణాలన్నింటినీ కూడా ఆయన ఆనాడు ఎక్కడ చూసినా కూడా రక్తం, ఎక్కడ చూసినా కూడా కన్నీరు. ఈ సమాజం అనేది ఈ రకంగా కాకుండా శాంతియుతంగా ఉండేటువంటి సమాజాన్ని కలగలిగినటువంటి సామాన్యుడుగా ఆయన రచయితగా ఒక ఇంట్లో కూర్చొని రచనలు చేసి పుస్తకాలు ప్రింట్ చేసుకొని అమ్ముకునేటువంటి వ్యక్తి కాదు. ఏమి రాసినాడు ఆ రాసినటువంటి రాతలన్నీ కూడా మనందరికీ చెరువు కావాలని మన మధ్య తిరిగి మన మధ్యన 10 మాటలు చెప్పి మనల్ని ఆవేశపరిచి ఉద్రేకపరిచి కథన రంగంలోకి దూకేట్టుగా చేసినటువంటి మారుమౌలు మహాకవి శ్రీశ్రీ. ఎక్కడ హక్కులకు భంగం జరిగినా, ఎక్కడ స్వేచ్ఛకు భంగం జరిగినా అక్కడికి పరిగెత్తినటువంటి, ఎక్కడి మద్రాసు వాడు, ఎక్కడి వైజాగ్ వాడు, శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఆయన నడవనటువంటి ఊరు లేదు. మేమందరం కూడా చిత్తూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఒక గ్రూప్ ఏర్పడి శ్రీశ్రీ, నేను, ఎంటిఆర్, వరవరావు, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, తిరుపతి మధుసూదనరావు, ఎన్ని ఊళ్ళు నేను ఎంత మా వయసు 17 ఏళ్ల వయసులో నాలాంటి వాళ్ళం అందరూ కూడా మహాకవి శ్రీశ్రీ మాటలకి, చేతలకి, రచనలకు మేమందరం కూడా స్ఫూర్తి, ఆ రచనలకు ప్రభావితం, సమాజం మారాలనేటువంటి కలలు మేము అరెస్టులకు భయపడకుండా,